నమస్కారం సార్. హరే కృష్ణ. సంతోషం. మిమ్మల్ని అలా చూడడానికి నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈరోజు. ఎందుకంటే మీరు ప్రతి సామాజిక అంశం మీద కూడా కలుస్తారు. ఇప్పుడు మనకు జరిగినటువంటి రీసెంట్లీ జరిగిన హైదరాబాద్లో విషయాన్ని తీసుకుంటే ప్రీతి అనే అమ్మాయి మీద జరిగినటువంటి అఘాయిత్యం మీద మీరు రెస్పాండ్ అయ్యారు. మీరు వెళ్ళి కలవడం కూడా జరిగింది. ఏంటి స్వామి అసలు నిజంగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మన ధార్మిక కేంద్రాల మీద, మన హిందూ మాన కేంద్రాల మీద, స్త్రీల మీద, మన గ్రంథాల మీద, మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు, ఎడారిలో పుట్టిన విదేశీ పాషండ మతాలు ఆ మార్గాలన్నీ అన్ని మార్గాల్లోనూ మన ధర్మాన్ని నాశనం చేయడానికి అవి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ దురదృష్టకరం ఏమిటంటే గత ఒక 50 ఏండ్లుగా, అంటే 80s నుంచి ఒక 50 ఏళ్ళుగా మన ధర్మం మీద సెక్యులరిజం అనేటువంటిది ఇంకా పెద్ద దాడి చేస్తుంది. అంటే బయటివాడు వచ్చి నిప్పు పెట్టడం వేరు, ఇంట్లో వాడి చేత బయటివాడు నిప్పు ఇచ్చి పెట్టించడం. ఈ చనిపోయిన అమ్మాయి గిరిజనుల బిడ్డ, ఎస్టీ పిల్ల, లంబాడి అమ్మాయి, హిందువుల అమ్మాయి, ఎదిగి డాక్టర్గా అయిన స్థితిలో సమాజానికి ఎంతో సేవ చేయవలసిన పిల్ల. నిన్న మేము కలిసాం ఇంచుమించు ఈ టైంలో. ఆ తల్లి అంటే మాకు అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు ఠాగూర్ సినిమాని చూపిస్తున్నారని అర్థమైపోయింది. ఠాగూర్ సినిమా కనిపించింది మీకు కూడా? వాళ్ళ మావయ్య ఎవరో చెప్పారు, పిల్ల చనిపోయి చాలా రోజులు అయిందండి ఊరికే అని చెప్పేసి. అక్కడ మీడియా అంతా ఉంది. ఆ పిల్లని వాడు అఘాయిత్యం చేసి చంపేసిన తర్వాత వాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన వాడికి బంధువు కాబట్టి వాడిని రక్షించడానికి ఈ హత్యని ఆత్మహత్యగా వాళ్ళు చూపిస్తున్నారు. మీరు ఒకసారి ఊహించండి, ఇది రివర్స్ అయ్యుండుంటే, ఆ పిల్ల ముస్లిం అమ్మాయి అయ్యుండి, ఆ వ్యక్తి హిందువుల అబ్బాయి అయ్యుండుంటే, అప్పుడు అసలు మనం డిస్కస్ చేయక్కర్లే, అంత కసకసే. ఎందువల్లంటారు? ఇది మాత్రమే కాకుండా ఈ సంఘాలు ఏవో ఉన్నాయి కదండి, ఈ ఏదో స్త్రీ ఉద్ధరణవాదులు ఉంటారు కదండి, మహిళా సంఘాలు, వాళ్ళ బయటకు వస్తారు. ఇంకా జై భీములు, జై భీములు వీళ్ళంతా వస్తారు. ఇప్పుడు కులము మతము పక్కన పెట్టినా ఇది ఒక ఆడపిల్ల ప్రాణం మానం. ఆ కోణంలో మానవతావాదులు బయటికి రారు. దళిత బిడ్డ, గిరిజన బిడ్డ, కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, వాళ్ళ నాన్న ఏఎస్ఐ రైల్వే, అటు పోలీసుల సపోర్ట్ లేదు, కంప్లైంట్ చేస్తేనే దిక్కు లేదు, ఏదో షీ టీములు అవి పెట్టానని చెప్పారు. చాలా అక్కర్లేనప్పుడు మన మంత్రి గారు ఆ మధ్య ఎప్పుడో ఐటీ శాఖ మంత్రి గారు ఉన్నారు కదా, కేటీఆర్ గారు, వారు అన్నారు, ఎవడి మతం వాడికి తల్లి లాంటిది, ఎవడి తల్లి వాడికి గొప్ప అని. చాలా గొప్ప మాట. ఈ మాట కొంచెం మీ దోస్తులతో చెప్పించండి, బామర్దిద్దరితో. ఈ వన్ సైడ్ దరిద్రం, ఎవడి మతం వాడికి గొప్ప అని హిందూ ఒక్కడే చెప్తాడు, అన్ని మతాలు ఒకటే అని హిందూ ఒక్కడే చెప్తాడు. ఈ మాట ఒకసారి ఆ బామర్దులతో చెప్పించు. అంటే ప్రాణాన్ని లెక్కగట్టే టైంలో ఆ ఎదుటివారి కులము, ఎదుటివారి బలము, ఎదుటివారి స్థాయి స్థితిని బట్టి రెస్పాండ్ అవుతారా? మేము లోపలికి వెళ్తే ఆ పిల్లని చూడడానికి మమ్మల్ని ఎవరైనా చూడనివ్వలేదు, మాతో వచ్చిన ఇంకో స్త్రీ కాబట్టి ఇంకొక ఆవిడని లోపల పంపించారు. వాస్తవానికి ఆ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చెప్పారు, ఉబ్బిపోయింది అని చెప్పి అర్థమైపోయింది, బయట వెళ్ళకముందే చెప్పారు.
అక్కడ ఆ పిల్ల యొక్క బంధువు ఎవరో ఒక స్త్రీ, మా పిల్లకి ఇలా జరిగింది, అంతా డ్రామా నడిపిస్తున్నారు, ప్రియాంక రెడ్డి అనే ఆమెకి ఈ అఘాయిత్యం జరిగితే వెంటనే న్యాయం జరిగింది, రెడ్లకో న్యాయం మా లంబాడీస్కో న్యాయమా అంది ఆవిడ. కరెక్టే కదండి మరి, నిజమేగా. అప్పుడు జరిగిన పరిస్థితులు మనం చూసాం కదా. స్పందన కూడా చూడండి, మన కుక్కల దాడి జరిగింది, దారుణం. దాని గురించి TV9 లాంటి ఛానల్స్లో చర్చ పెట్టారు. కుక్కల దాడి చాలా బాగుంది, కానీ కుక్క కంటే హీనమైన వాళ్ళని కూడా తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి అయ్యప్పని విమర్శించేటువంటి వాళ్ళని డిస్కస్ చేశారు. ఇప్పుడు ప్రీతి గురించి అక్కడ ఏం డిస్కషన్ జరుగుతుందా ఏ ఛానల్లో అయినా? అంటే కుక్క కంటే హీనం అయిపోయిందా ఒక ఆడపిల్ల బతుకు? ఛానల్స్ వాళ్ళు రేటింగ్స్ చూస్తారా? ఇప్పుడు ఈ నరేష్ బైరి అనే అతను అయ్యప్ప స్వామి గురించి మాట్లాడు, వీళ్ళు తీసుకొచ్చారు, బాగుంది. నేను మీ టీవీ మీ ఛానల్ ద్వారా అంజీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను, ఛానల్స్కి కొంచెం ఇతర మతాల పుట్టుకల గురించి కూడా కొంచెం డిస్కస్ చేయండి. నేను ₹1 కోటి ఇస్తాను, నా దగ్గర పాంప్లెట్ ఉంది, ఆ పైన ఉన్నదే బ్లూ కలర్ ఇటీనను ప్రియ ఎడారి మత యా ఇందులో 75 lakhs చెప్పాము మేము. ఇప్పుడు ₹1 కోటి ఇస్తాం. డిసెంబర్ 25కి యేసు అనేవాడు పుట్టిన దానికి ఏమన్నా సంబంధం ఉంటే చూపిస్తే మేము మతం మారుతాం కూడా. ఓకే, నాతో పాటు 1,00,000 మందిని మతం మారుస్తా కూడా. మంచి ఆఫరు, వాళ్ళు రావట్లే. కొంచెం నాకు TV9 TV99 TV999 ఎవరో ఒకరు హెల్ప్ చేయండి. ఇవన్నీ మీరు ప్రశ్నించిన సంధించిన ప్రశ్నలు ఇవన్నీ ఇప్పటికి ఇన్నిసార్లు అడిగాం ఆ క్వశ్చన్స్. ఇంకో పార్ట్ 2 కూడా ఉంది, దీనికే దిక్కులేదు వాళ్ళు, ఇంకో పార్ట్ 2తో పనే ఉంది. కానీ ఇందులో సగం ప్రశ్నలకు ఆన్సర్లు చెబితే నేను మతం మారతా అని చెప్పా, నాతో పాటు 1,00,000 మందిని మారుస్తా. ఓకే, ఇప్పుడు ప్రీతి లాంటి ఆడపిల్లలు ఎంతోమంది ఇలా లవ్ జిహాద్కు గురవుతున్నారు. ప్రభుత్వం మన దేవాలయాల సొమ్ము తినేస్తుంది. అది ఆంధ్ర ప్రభుత్వం లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏం సంబంధం లేదు. ఐటీ శాఖ మంత్రికి దేవాదాయ శాఖ గురించి మాట్లాడాల్సిన పని లేదు. అయినా కూడా ఆయన ఏదో ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పాడు, మా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది ముందు చూపుతో, మేము 1,200 కోట్లు పెట్టుబడి పెట్టాం, రోజు ₹1 కోటి తెస్తున్నాం అంటే వ్యాపారం. అలా బావేమో హరీష్ రావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, సిద్దిపేటలో మేము 496 చర్చిలకి డబ్బులు ఇచ్చాం. అన్నం తినేవాడు ఎవడైనా సమాధానం చెప్పండి. చర్చికి మసీద్కి ₹1 ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అసలు ఎందుకు ఇవ్వాలి, కారణం ఏంటి చెప్పండి. ₹1 నువ్వు తీసుకొస్తే కదా. అంటే నువ్వు ఇక్కడ డబ్బులు, మా గుళ్ళల్లో డబ్బులు, హుండీలో డబ్బులు పట్టుకెళ్ళి ఇస్తున్నావు అంతేగా. యాదగిరి గుట్టకెళ్తే గంట సేపు బైక్ పెట్టినా, గంట సేపు నువ్వు కారు పెట్టినా ₹500 కట్టాలి లోపల దర్శనం చేసుకోవడానికి. దర్శనం టికెట్ వేరు, అది వేరు. ఓకే, ఓన్లీ బండికి 500 గంటకి పార్కింగ్ చేసినందుకు. మేము పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయలేం, మసీద్ నుంచి ₹1 తేలేం, చర్చి నుంచి ₹1 తేలేం. సెక్యులరిజం అని తొక్కలో కబుర్లు చెప్తారు సిగ్గులేనోళ్ళు. సెక్యులరిజం అంటే కేవలం హిందువుల గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకుపోవడం, దొంగల్లా హుండీలు ఎత్తుకుపోవడం, దేవాలయాల భూములు మింగేయడం, దేవాలయాల్లో బంగారం ఎత్తుపోయి తాకట్టు పెట్టడం, ఇది సెక్యులరిజమా? సిగ్గులేని వాళ్ళకి కాదు. వాడు మా పార్టీ అనుకునే దొంగ హిందువులకి సిగ్గులేదు, వాడు మా కులం అనుకునే దొంగ హిందువులకి సిగ్గులేదు. చక్కగా అరే ఎదుటోని చూసైనా నేర్చుకో, ఎదుటోని చూసైనా మార్చుకో. అలీ సినిమా నటుడు స్పష్టంగా చెప్పాడు, మనం మన ముస్లిమ్స్కే ఓటేయాలంటాడు అతను, మన పార్టీకి ఓటేయాలని చెప్పడు. మన ముస్లిమ్స్కి ఓటేయాలి అంటే ఏ పార్టీలోనే ఉండు, వాడు ముస్లింకి ఓటేయాలని వాళ్ళకి ఆ వ్యూ ఉంది. నీ పేరు సుబ్రహ్మణ్యం, ఆ ఎదుటోడు పేరు సుబ్రహ్మణ్యమే, కానీ నువ్వో పార్టీ ఆడో పార్టీ, కాబట్టి నిన్ను వాడిని నువ్వు తిడుతూ ఉంటావు.
దేవాలయాలు ఇన్ని కూలిపోయినా, రథాలు కాలిపోయినా ఎక్కడ చప్పుడులే. ఒక మసీదుకి ఓ గోడ గీక్కుని ఉంటే, ఓ చర్చి ఇటక రాలిపోయి ఉంటే అప్పుడు కథ వేరే ఉండేది. మన రియాక్షను లేక వీళ్ళు ఇలా బోల్డెన్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రీతి అయింది. మీకు నాగరాజు గుర్తున్నాడా? నడి రోడ్డు మీద వేసారు, ఇదే హైదరాబాద్లో. నాగరాజు ఏం పాపం చేశాడు? ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాళ్ళు మూసి వాటర్ తాగండి, లేకపోతే మూసి కూర్చోని. అబద్ధం కాబట్టి. ఇంకో జోక్ కూడా చెప్తాను, టైం వచ్చింది, సందర్భం. ఈ మధ్య అది మొదలుపెట్టారు, వైజాగ్లో మొదలుపెట్టారు. స్త్రీ పురుషులకు ఆహ్వానం, మసీదుని దర్శిద్దాం రండి. కొత్తది ఇది. హిందూ స్త్రీలు హిందూ పురుషులకి వాళ్ళు వచ్చి మసీద్ చూడాలి. నాకు అర్థం కాదు, మసీదులోకి ముస్లిం స్త్రీలు రావచ్చా? ముందు మన ఇల్లు కదా సగబెట్టుకోవాలి. ముందు మన ఇల్లు కదా సగబెట్టుకోవాలి. దీనికి ఇంకో పాత జోక్ చెప్తాను. సుప్రీంకోర్టు కూడా అందులో ఈ జోక్లో భాగమే. శబరిమలకి స్త్రీలు వెళ్ళొచ్చా లేదా కేసు వేసిన ఎవడో తెలుసా? మసీదులోకి ఆడవాళ్ళు రావచ్చా లేదా అని అడగలేని ఆ మతస్థుడు. ఇంతకంటే పెద్ద జోక్ ఏంటి తెలుసా? ఆ తీర్పిచ్చిన కేసులో 5గురిలో ఒక్క ఆవిడే స్త్రీ. తీర్పిచ్చారు కదా శబరిమల విషయంలో, అందులో 5గురిలో ఒక్క స్త్రీ ఉంది. ఆవిడ చెప్పింది ఏమండి, ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సనాతన ధర్మంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయని. వీళ్ళకి స్త్రీ మీద ఎంత గౌరవం అంటే వెళ్ళొచ్చు. ఆవిడ మాటకేం విలువలే. సాటి జడ్జిని గౌరవించలేని గాడిదలు మిగిలిన స్త్రీలను గౌరవిస్తారు. అది తీర్పు. చూడండి, మళ్ళీ ఉన్న 5గురిలో ఆవిడకే గౌరవం లేదు, వీళ్ళు మిగిలిన వాళ్ళు గౌరవిస్తారు. ఇంకా జోక్ ఏంటంటే, అలా వీళ్ళు ఈ పనికిమాలిన తీర్పు ఇచ్చిన వెంటనే ఏమన్నాను నేను? పనికిమాలిన తీర్పు, నేను కట్టుబడి ఉంటాను అని చెప్పడానికి చెప్తున్నా. ఈ పనికిమాలిన తీర్పు ఇచ్చిన అంటే మసీదులోకి ఆడవాళ్ళు వెళ్ళొచ్చా, నువ్వు ఒక కేసు ఫైల్ చేయి, నీకెందుకా అని అడుగుతారు వీళ్ళే. ఈ క్వశ్చన్ ఆయన అడగలేడు వీళ్ళు. తమిళనాడులో మరకలు ఎక్కువైపోయిన చోట ఏమంటే మేము గణపతి పూజ చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళు పర్మిషన్ తెచ్చి చేసుకోమన్నది అక్కడ కోర్టు. మరి హిందువులు ఎక్కువ ఉన్న చోట రోజుకి 5 సార్లు మేము ఎందుకు వినాలే? కాబట్టి ఈ దేశం మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ మన ఆడపిల్లల్ని ఎందుకు కోల్పోతున్నాం? ఒక ఢిల్లీలో శ్రద్ధ 35 ముక్కలు చేసి ఎక్కడెక్కడంటే అక్కడ ముక్కలు ఇసిరేసి ఆ అమ్మాయి యొక్క ఎముకల్ని చూర్ణం చేసి గ్రైండర్లో రోడ్డు మీద జల్లాడంట. నీకు సిగ్గు లేకుండా అన్ని మతాలు సమానం అని అబద్ధాలు చెప్తుంటావు నువ్వు. సరే, అన్ని మతాలు సమానం కదా. ఇక్కడ మనం ఉన్నాం, 4 ఉన్నాం, 5, ఇంకో 4, 9 మంది, 10 మంది. మనం అందరం మసీదుకి వెళ్దాం, మనం అందరం చర్చికి వెళ్దాం, వాళ్ళు చెప్పినట్లే ప్రేయరు నమాజు చేస్తాం. రెడీ కదా, మనకేం మొహమాటం, మనకేమి ఎజిటేట్ అవ్వం కదా. ఎందుకంటే మనం అన్ని చోట్ల దేవుడు ఉన్నాడని నమ్ముతాం. మరి మసీదులో చర్చిలో మన ప్రేయరు మన నమాజ్ అయిపోయాక వాళ్ళు మన బయ్యాలి కదా, గుడికి వస్తారా? నువ్వే కదరా చెప్పావు అన్ని మతాలు సమానమని. అంటే అన్ని మతాలు సమానం అనే వాళ్ళకి చెప్తున్నా. అబద్ధం కదా. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఎక్కడన్నా ప్రపంచంలో గుడి కూలగొట్టి కట్టిన మసీదే ఉంటుంది తప్ప మసీదు మీద కట్టిన గుళ్ళు ఉండవు. అర్థం కావట్లే? ఇప్పుడు ఏమనంటే రామ మందిరాన్ని చూపిస్తారేమో. రామ మందిరం రాముడికి సంబంధించింది. ఇస్లాంకి అయోధ్యకి సంబంధం ఏముంది? బాబర్ అనే దొంగకి నా దేశానికి సంబంధం ఏముంది? బాబర్ సమాధి ఎక్కడుంది? బాబర్ దొంగ, వాడిని సపోర్ట్ చేసినోడు లంగా రాసుకో. నా మాట అబద్ధం అయితే మళ్ళీ పబ్లిక్గా మీ టీవీ ద్వారా క్షమాపణ చెప్తాను.